హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈ కృష్ణాష్టమికి ఎంతో ఈజీగా తయారు చేసుకుని అటుకులు బెల్లంతో ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అయితే ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి హాఫ్ కప్పు బెల్లాన్ని వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని స్టవ్ పై పెట్టుకొని ముందుగా బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునే దాన్ని పక్కన పెట్టుకొని తర్వాత ఒక వడజాలి తీసుకొని అందులోకి 1 కప్ అటుకులను వేసుకొని ముందుగా వాటిని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత అందులోకి కొన్ని వాటర్ వేసుకుంటూ ముందుగా వాటిని బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటిని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మనకి వాష్ చేసుకున్న తర్వాత ఇవి పొడి పొడిలాడుతూ రెడీ అవుతాయండి. తర్వాత వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల గీ వేసుకొని గీ కరిగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొన్ని కొబ్బరి ముక్కలను అందులో వేసుకొని అందులో వాటిని బాగా వేయించుకొని అవి బాగా వేగిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి ముందుగా మనం కరిగించుకున్న బెల్లం సిరప్ను ఒక వడజాలిలోకి వేసుకుంటూ అందులో వేసుకోవాలి. ఇలా జల్లెడి పట్టుకొని బెల్లం సిరప్ని వేసుకున్న తర్వాత దానిని బాగా కలుపుకుంటూ అది కొంచెం జిగటగా వచ్చిన తర్వాత మనం ముందుగా నేతిలో వేయించుకున్న కొబ్బరి ముక్కలను అందులో వేసుకోవాలి. ఇలా కొబ్బరి ముక్కలను వేసుకున్న తర్వాత వాటిని ఒకసారి కలుపుకొని మనం వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్న అటుకులను కూడా అందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వాటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులోకి ఒక 2 స్పూన్ల గీని వేసుకొని ఒక 10 నిమిషాల పాటు కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇలా కొంతసేపటికి మనకది పూర్తిగా రెడీ అవుతుందండి. ఈ విధంగా రెడీ అయిన తర్వాత దానిని స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా తయారు చేసుకుని అటుకులు బెల్లంతో ప్రసాదం రెడీ అవుతుంది. చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా నచ్చినట్లయితే ఈ ప్రాసెస్లో తప్పకుండా ఈ కృష్ణాష్టమికి తయారు చేసుకొని చూడండి.